నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఈరోజు రెండు పార్టీల మధ్యలో మాటల యుద్ధం కాకుండా ఏకంగా చేతుల యుద్ధం కొట్టుకునే వరకు వచ్చింది. ఎలా ఉందంటే నువ్వెంత అని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు గాంధీ భవన్ని ముట్టడించడానికి కర్రలు రాళ్ళు పట్టుకొని గాంధీ భవన్ మీదకి వెళ్ళడం జరిగింది. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు రాంటి బిడ్డ చూసుకుందాం మేము తక్కువ అన్నట్టు వాళ్ళు కర్రలు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు రాళ్లతో ఇసిరేసుకున్నారు, కొట్టుకున్నారు. కానీ మధ్యలో ఎవరైతే కవరేజ్లో భాగంగా అక్కడికి వెళ్ళిన జర్నలిస్ట్ లెజెండ్ టీవీ ప్రవీణ్ అనే ఒక రిపోర్టర్ మీద ఏదైతే బీజేపీ వాళ్ళు ఇసిన దాడి, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇసిన రాయి, ఏదో ఇటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యలో ఇద్దరు ఇటు కర్రలతోని ఇటు రాళ్లతోని ఇసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు. ఈ భాగంలోనే జర్నలిస్ట్ ఎవరైతే రిపోర్టర్ లెజెండ్ టీవీ రిపోర్టర్ ప్రవీణ్ మీద ఆ తలకి బలంగా గట్టిగా ఆ రాయి తగలడం వల్ల గాయమైపోయింది. ఈరోజు ఆయన కేర్ హాస్పిటల్, నాంపల్లి దగ్గర ఉన్న కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతనికి 6 కుట్లు పడడం జరిగింది. అంటే ఎట్లున్నారంటే మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పార్టీలకు అందరికీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా మీరు ప్రజాప్రతినిధులా లేదంటే మీరు రౌడీలా? మీరు ఒక ప్రజాప్రతినిధిలాగా ఉన్నారా? ఒక ఈది రౌడీలాగా, ఒక గుండాల్లాగా బస్సు మీదకి ఎక్కి ఎవడిగాడు రాళ్లతో కర్రలతో ఇసిరేసుకుంటూ కొట్టుకుంటారు. రా బిడ్డ చూసుకుందాం, నువ్వెంత సవాల్. ఈయన సవాల్ ఇసురుతాడు, ఆయన 10 సవాల్ అంటాడు. మీరంతా దమ్మున్న వాళ్ళైతే సవాల్ ఇసిరేరు కదా. ఎవరైతే ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు, ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు చూసుకుందాం దమ్ముంటా అని చెప్పి సవాల్ చేస్తారు కదా, ఆ సవాల్కి ఇంకో ఆయన 10 సవాల్ ఇస్తాడు కదా. మీరు వెళ్ళండి, అటు సవాల్ ఇస్తాయని ఇటు 10 సవాళ్ళు ఇస్తాయని మీరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వెళ్ళి అక్కడ మీరు చూసుకోండి. మీరు మాట్లాడుకుంటారా, కొట్టుకుంటారా, మీరు కూర్చొని టీ తాగుతారా, భోజనం చేస్తారా, చేయండి. నీ అనుకో 20 మంది, ఆయన అనుకో 20 మంది, ఎందుకు అంటే మీరు మాత్రం సవాల్ ఇచ్చిన వాళ్ళు, లేదంటే మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీరంతా బాగానే ఉంటారు. మధ్యలో ఉన్న కార్యకర్తలు కొట్టుకొని చావాలి. ఈరోజు జర్నలిస్టుల మీద దాడులు ఏంటండి? అసలు ఏంటిది? దాడులు చేసుకునే సంస్కృతి ఏంటి? అసలు ఒకరి మీద ఒకటి దాడులు చేసుకోవడం ఏంటి? ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్, అలాగే ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఉన్నారో, మన దేశ ప్రధాని మోడీ గారి ఇంటి ముంగట నిరసన తెలపడం బీజేపీ వాళ్ళకి నచ్చలేదంటని వీళ్ళు కాంగ్రెస్ భవన్ని, గాంధీ భవన్ని ముట్టడిస్తామని చెప్పి వీళ్ళు చెప్తారు. మీరు రాండి చూసుకుందామని చెప్పి వీళ్ళు అంటారు. కానీ ఈరోజు ఎవరికి ఇబ్బంది అయింది చూడండి, ఒకసారి వీడియో చూపిస్తా. జర్నలిస్ట్ ప్రవీణ్, లెజెండ్ టీవీ, చూడండి. కవరేజ్లో భాగంగా వెళ్ళిన జర్నలిస్ట్కి రాయి బలంగా తగలడం వల్ల తలకాయకి గాయమై బ్లడ్ రావడం జరిగింది. 6 కుట్లు పడడం జరిగింది. మరి ఇప్పుడు ప్రవీణ్ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? అసలు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఇది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఈ మధ్యలో నిజంగా ఈ కర్రలతో కొట్టుకుంటూ రాళ్ళు ఇసురుకుంటూ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు కూడా, అంటే పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు మొన్న కూడా చూసాం, కర్రలతో రాండి చూసుకుందాం. ఏంది అసలు? ఇటు బీజేపీ లేదు, ఇటు కాంగ్రెస్ లేదు, ఇటు బీఆర్ఎస్ లేదు, ఆల్ పార్టీ నాయకులు చెప్తున్నా, పొలిటికల్ పార్టీ అందరు లీడర్లు చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ జర్నలిస్టుకి ఎవరు, ఈ కుటుంబానికి అండగా ఎవరుంటారు? అతను వైద్య ఖర్చులు ఎవరు భరించాలి? మరి ఇంత దారుణమా? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలు ఓట్లు వేసింది దేనికి? మిమ్మల్ని అరే నాయన పరిపాలన చేయండి, ప్రజలకు సంక్షేమ పథకాలు పెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తే మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఓనుకోడు సవాల్ ఇసుకుంటా, 10 సవాల్ ఇసుకుంటా, కర్రలతో రాళ్లతో దాడులు చేసుకునేటట్టు ఎత్తరా? నిజంగా మీరు ప్రజానాయకులు కాదు మీరు, లేదంటే పొలిటికల్ లీడర్స్ లాగా లేరు. నిజంగా బయట ఇప్పుడు ఏదైనా ఈది రౌడీలు కొట్టుకుంటే ఎట్లుంటుంది? అట్లుంది. అక్కడ మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే ధర్నా చేస్తున్నారో, శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తున్న, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల మీద, అలాగే నిరుద్యోగుల మీద అక్కడ పోలీసులు మరీ అతి దారుణంగా, నిజంగా చెప్తున్నా, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మన జాతీయ జెండాని చూపిస్తా నేను, మన జాతీయ జెండాని ముఖం దూడ్చుకుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ ఒక జర్నలిస్ట్ అడుగుతుండు, అరే ఏంది భయ్ నువ్వు ముఖం దూడ్చుకుంటున్నావు అని చెప్పి.
తర్వాత కింద వేసి దాన్ని కాలుతో తనడం జరిగింది. ఏంది అసలు, ఏం నడుస్తుంది అసలు? పోలీసులు కూడా అందరి పోలీసులు అనట్లే, కొంతమంది అలా బిహేవ్ చేస్తున్నారు. మీరు చూడండి, మొహం దూర్చుకుంటుండు పోలీస్ ఆఫీసర్. ఇది చూడండి, కాలుతో దొక్కుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇలాంటి సంస్కృతిని మానేయండి. మళ్ళీ ఒకసారి ప్రవీణ్కు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సరే, ప్రవీణ్ బిజీగా ఉన్నట్టుంది, హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతానికైతే. ప్రవీణ్ చూద్దాం, మరి జల్దీ కోలుకోవాలి, గాయం జల్దీ మానిపోయి ప్రవీణ్ జల్దీ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పటిలాగే మళ్ళీ ఫీల్డ్లో వార్తలు కవరేజ్ చేయడానికి ప్రవీణ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.